వినండి వినిపించండి తెలుగువారి ఆత్మీయ వార్ది టోరీ ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే జయశ్రీ, న్యూయార్క్ నుంచి. మరి ఈనాటి ఎందరో మహానుభావుల్లో మనకు ఒక విశిష్ట అతిథి ఉన్నారండి. ఐకమత్యమే మహాబలం, భిన్నత్వంలో ఏకత్వం, రంగు, రూపం, భాష, ప్రాంతం, వర్గం, మతం, కులం ఇలా ఎన్నో రకాలుగా ఒక మనిషి మరో మనిషి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. మరి ఈ దూరాన్ని తగ్గించి ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక తాటిపై తీసుకువచ్చి మనమంతా ఒక్కటే అని చెప్పడానికి ప్రయత్నిస్తున్న వారిలో ప్రథములు శ్రీ 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 భగవాన్ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారు. ప్రపంచ శాంతి కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దత్తావతారులు శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారు తమ దివ్యమైన సంకల్ప బలంతో గుంటూరుకి 16 కిలోమీటర్ల దూరంలో చిన్నకొండ్రుపాడు గ్రామం వద్ద కొండవీటి కొండల నడుమ విశ్వనగర్ పేరుతో సువిశాలమైన ప్రదేశంలో ఆశ్రమాన్ని నిర్మించారు. ఈ ప్రదేశం పుణ్యభూమి అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ ప్రదేశంలో ఒకప్పటి యాగభూమి ఇప్పుడు యోగభూమిగా మారింది. ఎందరో యోగులు తిరిగారు, మునీశ్వరులకు ఆలవాలమైంది. సిద్ధుల పాదధూళితో పవిత్రమై ఎంతో మహత్వం సంతరించుకుంది. శ్రీ విశ్వయోగి విశ్వంజీ గారు విహార భూమిగా విశ్వరామంగా చేసుకున్నారు ఈ ప్రదేశాన్ని. విశ్వయోగ విశ్వగురు పీఠం కూడా ఈ విశ్వనగర్ లో ఉంది. మానవత్వాన్ని, అనుబంధాన్ని, సహజీవనాన్ని ఇది ప్రజలలో పెంపొందింపజేస్తుంది. మేధావంతుల్ని తమ శక్తితో ప్రపంచ మేధావంతులందరినీ ఒకే సంస్కృతి కింద తీసుకురావటానికి ప్రేరేపించి తద్వారా వసుధైక కుటుంబంగా ఏర్పడటానికి కృషి చేస్తుంది. విశ్వ మానవ సమైక్యతకు నిర్విరామంగా కృషి చేస్తుంది ఈ విశ్వనగరం. తర్వాత చూసుకుంటే మరి మనం స్వామివారిని పిలుస్తున్నప్పుడు నేను ఆహ్వానిస్తున్నాను నా ఎందరో మహానుభావుల షోలోకి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతులను వెలిగించే వారే గురువులు. సాక్షాత్ దత్తావతారమైన స్వరూపమైన శ్రీ శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారికి ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 21 సంవత్సరాల కఠోర ఆధ్యాత్మిక తపో దీక్షతో ఐహిక బంధాలను పరిధ్వదించి నిరంతర ధ్యాన దీక్షతో ప్రపంచ మతాల సారాన్ని అధ్యయనం చేసిన జ్ఞానంతో ప్రపంచ మానవ జాతి అంతా ఒక్కటే అని ప్రపంచ శాంతి కోసం అహర్నిశలు తపన పడుతున్న మహాయోగి. మానవత్వమే మనిషి మనుగడకు మూలమని గట్టిగా నమ్మిన మహాత్ములు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిసిప్లైన్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ రియలైజేషన్ ఈ పంచసూత్రాలను ప్రతి మనిషిలో పెంపొందించడానికి కంకణం కట్టుకొని కృషి చేస్తున్న మహానుభావులకు స్వాగతం. ఇక్కడ వచ్చింది స్వామీజీ, మీకు స్వాగతం ఎందరో మహానుభావుల కార్యక్రమానికి. అందరికీ ఆశీస్సులు. ఎవరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా దివ్యమైన ఆశీస్సులు. కనీష్టార్థంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. అలాగేనండి. ఓం గం 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 గణనాథ, విఘ్న వినాశక గణనాథ, విద్యాదాయక గణనాథ, సిద్ధి ప్రదాయక గణనాథ, విద్యా సిద్ధి బుద్ధి ప్రదాయక, విజయ గణేశ వినాయక. ఓం గం 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 గం. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. అందరికీ ఆశీస్సులు. మీ ఆశీస్సులు అందుకోవటానికి మరి అప్పుడే మనకి ఎవరో వచ్చారండి, వారిని ఒక్కసారి పలకరిద్దాం.
నమస్కారం అండి, ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. హలో హలో, మీరు కాల్లో ఉన్నారండి, మాట్లాడండి. హలో, మాట్లాడండి, మీరు కారులో ఉన్నారండి, స్వామీజీ మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి. హలో స్వామి, మీనాక్షి స్వామి ఆర్లాండో నుంచి. చెప్పమ్మా. ఆశీస్సులు. మీనాక్షి గారు, స్వామివారి ఆశీస్సులు అందించారు, మీరు మాట్లాడండి. స్వామి, మీ ప్రశ్న ప్రత్యేకమైనదే స్వామి. మీ ప్రవచనం ఏదన్నా విందామని చెప్పి ప్రవచనం ప్రపంచం అందరికి కూడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ముఖ్యంగా తెలుగు సంప్రదాయము, తెలుగు సంస్కృతి, తెలుగు భాషని అనుసరించాలి, అనుసరింపజేయాలి ప్రతి ఒక్కరి చేత. అందున పిల్లలకి ఆదర్శప్రాయంగా ఉండి పిల్లల్ని తీర్చిదిద్దాలి, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు అందించాలి. తద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నాంది పలకాలి. తద్వారా వసుధైక కుటుంబకమని భారతదేశం ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో, భారతీయ ఋషులు ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో, వసుధైక కుటుంబకమని, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులంతా కూడా ఒకే ఒక కుటుంబం. వేర్వేరు దేశాల్లో నివసిస్తున్నా, వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నా, వేర్వేరు భాషలు మాట్లాడుతున్నప్పటికీ కూడా అందరూ కూడా మనుషులు, మనమంతా కూడా ఒకే కుటుంబం అనేటువంటి ఆ భావనని ఆ భారతమాత ఇచ్చినటువంటి ఆ దివ్య సందేశాన్ని భారతమాత హృదయం నుంచి ఇతర దేశాలకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నినాదాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి, ఆ హృదయాలకు అందించడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఒకే ఒక కుటుంబం అనేటువంటిది. పృథ్వీమాత యొక్క హృదయం భారత్ మాత. ఆ హృదయ స్పందన ప్రేమ, శాంతి. లబ్డబ్ కాదు, లవ్ పీస్, లవ్ పీస్, లవ్ పీస్ అని ఆ ప్రేమ, శాంతి అనేటువంటి ఆ సందేశాన్ని మనం ప్రతి ఒక్కరికి అందివ్వడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు ఒక పాట పాడతాను. ఇదే నా యొక్క సందేశము, ప్రవచనం యొక్క సారాంశము. ఒకే కుటుంబం, ఒకే కుటుంబం, ఒకే కుటుంబం మనమంతా. విశాల హృదయం, ప్రశాంతి నిలయం, విశ్వ కుటుంబం మనమంతా. ఒకే కుటుంబం, ఒకే కుటుంబం, ఒకే కుటుంబం మనమంతా. విశాల హృదయం, ప్రశాంతి నిలయం, విశ్వ కుటుంబం మనమంతా. మతాలు ఏవైనా, మన కులాలు వేరైనా, జాతులు ఏవైనా, మన రీతులు వేరైనా, మనమంతా మానవులం, మనమంతా మానవులం. మానవత్వమే మన ప్రాణం, మానవత్వమే మనకాధారం. ఒకే కుటుంబం, ఒకే కుటుంబం, ఒకే కుటుంబం మనమంతా. విశాల హృదయం, ప్రశాంతి నిలయం, విశ్వ కుటుంబం మనమంతా. మన విశ్వ కుటుంబం మనమంతా. మానవత్వం అనేటువంటి బేస్ మీద మనుషులందరినీ సమైక్యం చేసి ప్రపంచాన్ని శాంతినివ్వటానికి ప్రయత్నం చేయాలి. మన వృత్తుల్లో ఉన్న, మన వ్యాపారాలు మనం చేసుకున్న, ఏ ఏ రీతుల్లో ఎక్కడ నివసిస్తున్నా కూడా మన సొంత విషయాలు, కుటుంబ విషయాలు కూడా చూసుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆచరించాలి. ముఖ్యంగా అటువంటి విశిష్టమైన సేవ చేస్తున్న ఈ సంస్థకి నేను దివ్యమైన ఆశీస్సులు అందజేస్తున్నాను. మీనాక్షి, అది అందుకని సాగు, జీవితంలో విజయాన్ని సాధించు. మీనాక్షి గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. స్వామీజీ, మనకి ఇంకొక కాలర్ వచ్చారండి, వారితో కూడా మాట్లాడండి. నమస్కారం అండి, ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో. హలో అండి, చల్లా శారద. హలో, నా పేరు చల్లా శారద అండి. చల్లా అంజన్న, చల్లా రామ్, మేమందరం కూడా స్వామి అనుగ్రహ సంభాషణ వింటున్నాము. స్వామికి
సాష్టాంగ నమస్కారాలు స్వామికి. ఆశీస్సులమ్మ శారద. స్వామి అందరికీ ఆశీస్సులు. స్వామి అందరికీ ఆశీస్సులు. నమస్కారాలు. చక్కగా ముఖ్యంగా అమెరికాలో ఉంటున్నటువంటి మీరంతా కూడా తెలుగువాడు భారతీయులు చేయవలసిన ముఖ్యమైనటువంటి కర్తవ్యం అవుతుంది. మీ యొక్క మనస్సుల్ని, మీ యొక్క హృదయాల్ని ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్ల యొక్క, ఇతర దేశముల వారి యొక్క మనస్సులతో, హృదయాలతో కలిపి భారతదేశాన్ని, అమెరికాని దగ్గరగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందా చెప్పాను, పృథ్వీ మాతకి హృదయం భారత మాతని, మెదడు బ్రెయిన్ అమెరికా, బ్రెయిన్ అయినటువంటి అమెరికా, హృదయమైనటువంటి ఇండియా, రెండు కూడా ప్రశాంతమై శక్తివంతమై దగ్గరైతే, కోఆర్డినేషన్ గారు ఉన్నట్టయితే, సహకరించుకుంటూ ఉంటే ప్రపంచం మొత్తాన్ని కూడా, అన్ని దేశాలను సమైక్యం చేసి అన్ని విధములైనటువంటి అడ్డంకులను కూడా తొలగించి ప్రశాంతమయంగా మార్చగలదు. అందుకు దోహదం చేయండి. చక్కగా వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. ఏ పని చేస్తున్నా అది భగవత్కార్యంగా భావన చేసి ముందుకు సాగండి. మనస్సుని ప్రశాంతంగా కట్టిపెట్టుకొని ఆనందంగా, సంతోషంగా మీరు చేసే పనులు చేసుకుంటూ పోండి. విజయం సిద్ధిస్తుంది. ఆశిస్తుమ్మ. మేము తప్పకుండా మీ ఆచరిస్తాం స్వామి. నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి శారద గారు. థ్యాంక్స్ అండి ఫర్ కాలింగ్ అండి. మనకు ఇంకొకళ్ళు మీ ఆశీస్సులు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం. హలో, మీ పేరు చెప్పండి. మీరు లైన్ లో ఉన్నారండి. హలో 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 అండి, మీరు 214 నెంబర్ మించి ఉన్నారండి. మాట్లాడండి. స్వామీజీ మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వారు లైన్ లో ఉన్నారు కానీ మరే పలకటం లేదండి స్వామీజీ. సరే స్వామీజీ, మీరు మీ ఎందరో మహానుభావుల కార్యక్రమానికి రావటానికి ముందుగా మీకు ధన్యవాదాలండి. అంతేకాకుండా మీరు చెప్పిన ఈ సర్వమానవ సమానత్వం అనేది, తర్వాత విశ్వశాంతి కోసం చేసిన ప్రయత్నాలు ఎంతో ఆశాదాయకం. అంతేకాకుండా మీ ఇంకొకరు వచ్చారు స్వామీజీ మీ ఆశీస్సుల కోసం. హలో అండి, ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి స్వామీజీ. నమస్కారం అండి. కృష్ణవేణి గారు చికాగో నుంచి అండి. నేను ఆశీస్సులు చెప్తున్నారండి మీకు. చెప్పాను. ఓకేనా? ఓకే. ప్రశాంతత అంటున్నారు కదా స్వామీజీ. ప్రశాంతత ఎక్కడుంది మనుషులో? ఎవరికి ప్రశాంతమైన జీవితమే లేదు అసలు కదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో. ప్రశాంతత తప్పకుండా ప్రశాంతత ఉందమ్మా. ప్రశాంతత లేదని కాదు, మనస్సులో ప్రశాంతత లేకుండా ఉండే పరిస్థితులకి, మనకు ఎదురవుతున్న పరిస్థితులకి మనం లొంగిపోతే అప్పుడు మనకి ప్రశాంతత వస్తున్నది, లేక ప్రశాంతత లేకుండా పోతున్నది. కానీ యథార్థమైన లక్షణం ఏంటి అంటే నేచర్ ప్రశాంతతే. ఉదాహరణకి జాగ్రత్తగా విను. ఉదాహరణకి అబ్దుల్ కలాం తీసుకో, లేదా బిల్ గేట్స్ తీసుకో. వాళ్ళు కూడా ఎన్ని సమస్యలు వచ్చినాయి. చిన్నప్పటి సామాన్యమైన వ్యక్తిగా ఉన్న వాళ్ళే ఈనాడు ప్రపంచం కూడా కీర్తించేటువంటి స్థాయికి ఎదిగారు. ప్రపంచానికి ఎంతో సహాయం చేస్తున్నారు. బిల్ గేట్స్ ఉన్నట్టయితే ఎంతో ఆదాయాన్ని ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు. సాంఘిక సేవా తత్పరతతోటి ముందుకు సాగుతున్నాడు. ఎంత కష్టపడ్డాడు. దేనికి లొంగల. ఎదురుగుండా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంతో ఆ సమస్యలను తీసుకుంటూ ముందుకు పోయినాడు. అందుకే ఎప్పుడు నేను చెబుతాను, ఏ ప్రాబ్లం ఈజ్ ఎ ప్రాబ్లం అంటిల్ అండ్ అన్లెస్ వి సాల్వ్ ఇట్. ఇఫ్ వీఆర్ కేపబుల్ ఎనఫ్ టు సాల్వ్ ద ప్రాబ్లం, దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. సమస్యను మనం పరిష్కరించుకోగలిగితే సమస్య కాదు అది. నాకు సమస్య అయింది, నీకు సమస్య కాదు. నీకు సమస్య అయింది, ఇంకొకరికి సమస్య కాదు. నేను ఆపరేషన్ చేయలేను సర్జన్గా. సర్జన్ కెన్ డూ ఇట్ ఈజీలీ. ఒక ఇంజనీర్ చక్కగా ఇంజనీరింగ్ పనులు చేయగలుగుతాడు, లాయర్ చేయలేడు. లా సంబంధమైన పనులు లాయర్ చేస్తాడు. చుట్టూ పరిస్థితులు వ్యతిరేకంగా వస్తాయి, సహజం. మహాత్ములైన వాళ్ళు జీవిత చరిత్రలు ఎందుకు చదవమంటారో మనకు తెలుసా అమ్మా? ఆ చరిత్ర చదివినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని అవమానాలు ఎదుర్కొని నిలిచారు, అవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే మనకు సందేశం ఇస్తుంది. పిల్లలకు కూడా మనం చెప్పాల్సిన విషయం, మీరు తల్లిగా
పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే కష్టపడకుండా సుఖం రాదు. ఇతరులు మనల్ని ప్రేమించాలి, మనల్ని అర్థం చేసుకోవాలనుకోవటం పొరపాటు. వాళ్ళు అర్థం చేసుకోరు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పని లేదు. వాళ్ళని మనం ప్రేమించాలి కానీ మనం వాళ్ళు ప్రేమించాలనుకోకూడదు. అందరూ మనల్ని ప్రేమించరమ్మా. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాకూడదు. జీవితంలో హుషారుగా ఉండాలి, ఛాలెంజ్ గా తీసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా అన్నట్టయితే వాళ్ళ మీద మనం ఏమి ఎదురు తిరగకూడదు, మనం బాధపడి కుంగిపోకూడదు. ధైర్యంగా ఉండి మనం శక్తివంతమై మళ్ళీ వాళ్ళు మన దగ్గరకు వచ్చి సహాయాన్ని పొంది థ్యాంక్స్ చెప్పేటువంటి స్థాయికి మనల్ని మనం పెంచుకోవాలి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుంగిపోకూడదు, అశాంతి లోను కాకూడదు. ఇది నేను ఇచ్చేటువంటి సందేశం. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, ప్రతి కుటుంబం దగ్గరికి కూడా వెళ్ళి, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళకి చేస్తున్నటువంటి ప్రబోధం అది. డోంట్ కన్ఫ్యూజ్ యువర్ మైండ్, స్ట్రెంగ్థెన్ యువర్ మైండ్, ఫిల్ యువర్ మైండ్ విత్ పీస్, ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్. ప్రేమతో హృదయాన్ని, మనస్సుని శాంతితో నింపి ఆ రెండు పుష్పాలని, మనోపుష్పాన్ని, హృదయ పుష్పాన్ని భగవంతుడి దగ్గర పెట్టాలి. భగవంతుడికి ఏం అక్కర్లా, భగవంతుని ధ్యానం చేస్తే, పూజిస్తే మనకు శక్తి వస్తుంది. అంతే కానీ సర్వవ్యాపకుడైన భగవంతుడికి ఏం అక్కర్లేదు. ఈ సమయంలో ఈ ప్రోగ్రాం ద్వారా నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను నీ నుంచి ఒక గిఫ్ట్ అడుగుతున్నాను. ఆ గిఫ్ట్ నాకు ఇచ్చినట్లయితే చాలా సంతోషం, నాకు ఆనందం కలుగుతుంది. ఈ ప్రోగ్రాన్ని నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు నువ్వు నాకు ప్రామిస్ చేయాలి, ఎటువంటి పరిస్థితులు కూడా నేను మానసికంగా అశాంతి ఉండను, కృంగిపోను, ఇంకొకళ్ళకి కూడా సలహా ఇస్తాను. మనసును శక్తివంతంగా పెట్టుకొని ధైర్యంగా ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు సాగిపోయి విజయాన్ని సాధించాలి. తప్పకుండా ఆశిస్తున్నమ్మా. ప్రయత్నించడం కాదు, ఏం సక్సెస్. చికాగోకి వస్తున్నారా? నేను చికాగోకి నేను థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా వస్తున్నాను. అప్పుడు వస్తున్నాను అక్కడికి. తప్పకుండా కలుద్దాం. ఆశిస్తులు. డీటెయిల్స్ ఎక్కడికి వస్తున్నారు, ఏ ప్లేస్ కి వస్తున్నారో చెప్తే. హలో, నేను మీకు అందివ్వటానికి ప్రయత్నిస్తానండి. నేను తర్వాత దాంట్లో వెబ్సైట్ లో ఉంటుందమ్మా, విశ్వగురు.com వెబ్సైట్ లో ఉంటుంది. ఆ వెబ్సైట్ లో డివైన్ మార్క్ అని క్లిక్ చేస్తే ఆ చికాగోలో ఎక్కడెక్కడ ఉండేది అదంతా కూడా ఉంటుంది. ఓకే స్వామి, కృతజ్ఞత. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హలో అండి, ఇంకొకరు కూడా లైన్ లో ఉన్నట్టున్నారు. హలో అండి, మాట్లాడండి మీరు కూడా. హలో 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 అండి, ఎందరో మహానుభావుల కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి, స్వామివారితో మాట్లాడండి. నా పేరు కొత్తమాసి రమేష్ బాబు. నేను ఫిలడెల్ఫియా నుంచి ఫోన్ చేస్తున్నానండి. మాట్లాడండి. ఆశీస్సులు రమేష్ బాబు, ఆశీస్సులు. స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి. చాలా సంతోషం మిమ్మల్ని మళ్ళీ మీతో మాట్లాడుతున్నందుకు అవకాశం కలిగినందుకు. నేను ఎప్పుడు ఉన్నాను. ఐ వాజ్ విత్ యూ, ఐ యామ్ విత్ యూ అండ్ ఐ విల్ బి విత్ యూ. ఎప్పుడు కూడా ఉన్నాను. ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి. ఓకే స్వామి. స్వామి, ఎందుకు ఈ మిడిల్ ఈస్ట్ లో ఐసిస్ ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అందరికీ అర్థం కావడం లేదు స్వామి. అన్ని సమస్యలకి తప్పకుండా పరిష్కారం ఉంటుంది. దాని గురించి మీకంటే కూడా యోగులంతా కూడా ఆలోచిస్తున్నారు. తప్పకుండా దానికి సమాధానం ఉంటుంది, ప్రశాంతత వస్తుంది. టెర్రరిజం అని కానీ ఇతరమైనా కానీ అన్ని కూడా లేకుండా ప్రశాంతమైనటువంటి రోజు దగ్గరలోనే ఉంది. ఇంకా మీరు ఆశ్చర్యపోతారు, అమెరికా, ఇండియా కూడా దగ్గర అవుతాయి. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా సమైక్యమై శాంతి గురించి ఆలోచించి ప్రపంచాన్ని ప్రశాంతి నిలయంగా చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఎటువంటి సంశయం లేదు. ఇది యోగుల సిద్ధ పురుషుల యొక్క సమైక్యమైనటువంటి ఆలోచన, ప్లాన్. ఓకే స్వామి. మరి మొన్న మోడీ అమెరికాకు వచ్చిన సందర్భంగా ఎంతటి రెడ్ కార్పెట్ ఆహ్వానం వచ్చిందో మీ అందరికీ తెలిసిందే కదా. అవును స్వామి. ఆయన రాసినటువంటి వైట్ హౌస్ లో రాసినటువంటిది ఆ బుక్ లో, డీటెయిల్స్ బుక్ లో ఏం రాశాడో మీరంతా చూడండి ఒకసారి. అదే నేను ఇప్పుడు చెబుతున్నటువంటిది. అవే మోడల్ ఆయన దాంట్లో పెట్టాడు.
మీ తప్పకుండా అన్నిటికీ సమాధానం వస్తుంది, అన్ని కూడా ప్రశాంతంగా అవుతుంది. ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు, మేము చూసుకుంటాం. ఆర్టిస్టులు అమ్మాయికి అందరికి ఆర్టిస్టులు చెప్పు. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్స్ అండి రమేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ. ఓకే బాయ్. స్వామి వారు ఇప్పుడు నా సమయం వచ్చిందేమో, నేను మళ్ళీ అడగొచ్చు, ఎందుకంటే మళ్ళీ ఎవరన్నా వచ్చేలోపు. ఏం లేదండి, ఇప్పుడు ఆశ్రమంలో చూస్తే ఈ విశ్వనగర ఆశ్రమం అద్భుత కట్టడం అని చెప్పొచ్చు. అది ఋషులు మహాపురుషులు పుణ్యభూమి అని కూడా చెప్తూ ఉంటాం. దత్తాత్రేయుడు ఆ ప్రాంతంలో సంతరించారని, ఎంతో మునులు సిద్ధులు యోగులు ఆ ప్రదేశంలో తిరిగాడని, యజ్ఞయాగాదులు క్రతువులు అలాంటి జరిగిన పుణ్యభూమిలో ఇప్పుడు మీరు అక్కడ ఆశ్రమం ఉంది విశ్వనగర్ అని. అక్కడ సత్యము శీలము పవిత్రత సమైక్యత అనే సుగుణాలున్న స్తూపాలు ఉన్నాయి. స్తూపానికి 4 ముఖాలుగా ఉన్నాయి, అంటే 8 ముఖాల స్తూపానికి ఇవి 4 ముఖాలుగా ఉన్నాయి. తర్వాత ఆ స్తూపము లింగాకృతిలో ఉంటుంది, దానిపై పూర్ణ కుంభం ఉంటుంది, చిట్ట చివర త్రిశూలం ఉంటుంది. మరి దీని అర్థం ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. అది నా యొక్క హృదయ స్పందన. ఈ హృదయంలో నుంచి ఈ మొత్తం ప్రపంచాన్నంతా చూసి, సమాజాన్ని చూసి, సమాజంలో భిన్నమైనటువంటి ఈ ఆరాధనా పద్ధతులను చూసి, విభిన్నమైన మతాలను చూసి, నామదేవి గొప్ప నా మార్గమే గొప్ప అని చెప్పి చేసే వాదనలు చూసి, మతం పేరుతో దేవుడి పేరుతో చేస్తున్నటువంటి యుద్ధాలను చూసి, జరుగుతున్నటువంటి అరాచకాలను చూసి వెదకింది, ఆలోచన చేసి యథార్థమైనటువంటి సత్యమేంటో తెలుసుకోవాలని 21 సంవత్సరాల తీవ్రమైన పద్ధతిలో అన్ని ఆరాధనా పద్ధతుల ద్వారా కూడా సాధన చేసి చివరికి కనుక్కుంది ఏంటంటే ద గోల్ ఈజ్ ఓన్లీ వన్. అన్ని మతములు కూడా చెప్పినటువంటిది సరి అయినది, సత్యమైనది. ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. దాన్ని ఎప్పుడు కూడా నేను ఒక పాటగా కూడా పాడతాను. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం సత్యమనంతం, సత్యం బ్రహ్మ జ్ఞానం సత్యం జ్ఞానమనంతం, జ్ఞానం బ్రహ్మ అనంతం సత్యం అనంతం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం, బ్రహ్మ 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 బ్రహ్మ. సత్యం ఎక్కడుంది? సత్యం. వాట్ ఈజ్ సత్యం? ఏది ట్రూత్? ఏమిటి సత్యం? ఏమిటి? జ్ఞానమే సత్యం, దివ్యమైన జ్ఞానం. అది ఎక్కడుంది? అనంతము. ఈ అనంతమైన విశ్వంలో ప్రతి పరమాణువులో కూడా పరిభ్రమిస్తూ దివ్య తేజో తరంగమయమై అనంతమైనటువంటి విశ్వ జ్ఞానం ఏదైతే ఉందో, జ్ఞాన సముద్రం ఏదైతే ఉందో అది అనంతము. ఆది లేదు, మొదలు లేదు, చివర లేదు, మధ్య లేదు, అనంతం. అదే బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపము, భగవత్ స్వరూపం అని. కాబట్టి సత్యమే భగవంతుడు. ఆ సత్యం ఏదైతే జ్ఞానం, అది విశ్వమనస్సు. విశ్వానికి ఎట్లాగైతే మనస్సు విపరీతమైనటువంటి పద్ధతిలో అనంతమై ఉన్నదో, మన మనస్సుని విశ్వమనస్సు కనుక మనం అనుసంధానం చేసుకుంటే, కలయిక చేసుకుంటే, మన మనస్సులోకి ఆ జ్ఞానం వచ్చి మనం సమాజానికి మేలు చేసే ఒక సాధకుడిగా, ఒక సాధనంగా ఉపయోగపడతాం. అతడే యోగి. అది మరి ఆ స్తూపం యొక్క లక్షణం అడిగావు, చక్కగా అడిగావు. ఈ యథార్థమైన సత్యాన్ని జ్ఞాన సంపన్నుడై ఏ విధమైనటువంటి పద్ధతిలో, ఏ మత ప్రకారంగా, ఏ ఆరాధన ప్రకారంగా సాధన చేసుకుంటూ పోయినా తాను జ్ఞాన స్వరూపంగా మారి జ్ఞానాన్ని సంపాదించి విశ్వవ్యాపితమైన జ్ఞానాన్ని తనలో ప్రవహింపజేసుకొని శక్తివంతుడై ఆనంద స్వరూపమై శక్తి స్వరూపమై సమాజానికి సేవ చేసి సమాజంలో ఉన్న వాళ్ళ యొక్క కార్మిక దోషాన్ని కష్టాన్ని తొలగించుకుంటూ దగ్గరకు తీసుకొని సమైక్యపరిచి వాళ్ళకి ఆనందాన్ని కలగజేసి ముందుకు తీసుకుపోయే పద్ధతిలో చేసేటువంటిది అది జ్ఞానము. అది జ్ఞానం యొక్క లక్ష్యము గాని వేరే కాదనేటువంటిది అనుభవం ద్వారా తెలుసుకొని దానికి కళ్ళం పెట్టి ఆ హృదయ పుష్పం అనేటువంటిది ఆ కింద ఉన్నటువంటి కమలం, హృదయ కమలం, దాని లోపల ఆ గుండ్రంగా ఉన్నటువంటి ఆకారం ఏంటంటే భూగోళము. భూమి అంటే మనముండే భూమే కాదు,
ఈ మొత్తం విశ్వానికి కూడా భూతత్వం ఉంది. పృథ్వీ ఆకాశ తేజో వాయురాకాశ సమ్మిశ్రితమైన భూతత్వం ఏదైతే ఉందో ఆమె భూదేవి. ఆమె విశ్వమంతా కూడా వ్యాపించి ఉంది. దానికి మార్గములు లోపల ఇళ్లలో ప్రవేశించేటువంటి మార్గాలు, భగవంతుడు ప్రవేశించే మార్గాలు ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి 8 మార్గాలు, 8 ముఖ్యమైన మతాలు పెట్టి, ఒక ద్వారం హిందూ, ఇంకొక ద్వారం మహమ్మదీ మతం, ఇంకొక ద్వారం క్రైస్తవ, బౌద్ధ, సిక్, ఈ విధంగా పెట్టి ఒక ద్వారం నాస్తికులకు కూడా పెట్టి, నాస్తికులు కూడా వాళ్ళు దేవుని నమ్మకపోవచ్చు, మాధవ సేవ అని సేవ చేస్తున్నారు. వాళ్ళు కూడా మనం వదిలిపెట్టకూడదు. వాళ్ళు కూడా చేసి వీళ్ళందరినీ సమైక్యపరుచుకుంటూ పైకి తీసుకెళ్తే పైన శ్రీచక్రం ఉంది. శ్రీచక్రమే విశ్వానికి సంకేతము. శ్రీచక్రమే మన యొక్క ఈ మొత్తం దేశం అంతా కూడా శ్రీచక్రమే. ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆ స్త్రీ పవర్ ని, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమ్మిశ్రితమైనటువంటి ఆ యొక్క విశ్వశక్తిని, శ్రీశక్తిని మనం గ్రహించి మనం తేజవంతులం, శక్తివంతులం కావడానికి దోహదం చేయడానికి అది ఒక పిరమిడ్ లాంటిది, ఒక సింబల్ లాంటిది. ఆ పైన ఉన్నటువంటి శివలింగాకారం మనలో వెలిగేటువంటి ఆ జ్యోతిస్వరం, నీలతో ఎనర్జిస్తా విద్యుత్ లేఖీవ భాస్వర అన్నటువంటి పద్ధతిలో మనలో నీల పరుగు కాంతిలో మెరుపు తీగలాగా మెరుస్తున్నటువంటి దిగ్గినటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో, ఆ జ్యోతి ఏదైతే ఉందో దానికి ప్రతీక. దాని పైనటువంటి 4 సింహాలు ఎప్పుడైతే మనం జ్ఞాన సంపన్నమైనామో, జ్ఞానం కలిగిందో, మనలో ఉన్నది ఏదో అందరిలో ఉన్నది, అందరిలో ఉన్నటువంటి భగవంతుని మనం చూస్తున్నాము. అందరూ కూడా భగవత్ స్వరూపులే, అందరిలో నేనే ఉన్నాను అనేటువంటి ఆ జ్ఞానం తెలిసిన తర్వాత ఆనందం వచ్చేసేసి ధైర్యంగా సింహాల్లాగా 4 దిక్కులు కనుక ఈ జ్ఞానం సంపన్నమైన వ్యక్తులు, శక్తి సంపన్నమైన వ్యక్తులు సమాజంలోకి వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే పైన పూర్ణకుంభం. పూర్ణకుంభం అంటే విజయానికి, ఒక శుభానికి సంకేతమైనటువంటిది పూర్ణకుంభం. అమృతమే అవుతుంది, శుభమే అవుతుంది. శుభం భూయాత్ అనేటువంటిది మన నినాదం. కాబట్టి సత్యమేవ జయతే, సత్యము జయించాలి. సత్యం అంటే ఏ సత్యము? జ్ఞానం. ఈ జ్ఞానం జయించాలంటే జ్ఞానులైనటువంటి మేధావులు తన మేధాశక్తిని విశ్వ కళ్యాణానికి ఉపయోగించి ఈ విశ్వానికి మేలు చేయాలి. అదే నిజమైనటువంటి కలియుగంలో కలిసి అవతారం అంటే అనేటువంటి యథార్థమైన సత్యాన్ని చెప్పడానికి ఈ యొక్క హృదయ స్పందనతో, ఆలోచనతో వచ్చినటువంటి రూపకల్పన అది. దానిపైన త్రిశూలం ఉంది. త్రిశూలం అంటే టీటీకి గుర్తు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అయినటువంటి ఆ యొక్క దివ్యమైన శక్తిని మనం మన శరీరంలో దాగి ఉన్న దాన్ని పైకి తీసుకొచ్చి ఎనలైటన్ చేసుకొని, జాగృతం చేసుకొని, జ్ఞాన సంపన్నులమై, ప్రేమ మూర్తులమై, ప్రేమని, జ్ఞానాన్ని పంచుకుంటూ ఈ సమాజాన్ని బాగు చేసే ఒక విశ్వ వైద్యుడిగా జ్ఞానులు మారాలన్నది నా తపన, తాపత్రయము. అందుకే ఒక పిచ్చివాళ్లాగా ఆహారం కూడా లేకుండా, నిద్ర కూడా లేకుండా, కంట్రీ నుంచి కంట్రీకి, రాష్ట్రం నుంచి రాష్ట్రానికి, ఇంటి నుంచి ఇంటికి, వ్యక్తి నుంచి వ్యక్తికి, చిన్నపిల్లల దగ్గర నుంచి దగ్గరికి తీసుకొని ఆప్యాయత, ప్రేమతో వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళ స్థాయికి నేను వెళ్ళి వాళ్ళని కూడా దగ్గర తీసుకొని వాళ్ళలో కూడా ఒక నమ్మకం, విశ్వాసం కలిగేసి ప్రేమతో వాళ్ళకి లొంగి వాళ్ళని నేను లొంగ తీసుకుంటూ ముందుకు సాగేటువంటి తత్వము, గురుతత్వము, దత్తతత్వము అది అర్థం చేసుకుంటే చాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా, చూస్తున్న వాళ్ళంతా కూడా, వింటున్న వాళ్ళంతా కూడా, వింటున్న చెవులతో అయినా నేను మాట్లాడుతున్నంతా కూడా మనసుతో చూస్తున్నారు. కాబట్టి మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. మనం అంతా కలిసి జ్ఞాన సంపన్నమైనటువంటి పద్ధతిలో జ్ఞానాన్ని సముపార్జన చేసి ప్రేమను పెంచుకొని ఈ సమాజాన్ని, ఏ భూమి మీద మనం నివసిస్తున్నామో ఆ భూమిని ముందు ప్రశాంతంగా మార్చుకుందాం. డోంట్ నెగ్లెక్ట్ ద మదర్ ప్లానెట్ ఆన్ విచ్ వి ఆర్ లివింగ్. మనం భూమిని విస్మరిస్తున్నాం, మతాన్ని ప్రేమిస్తున్నాం, గుడ్. ఫ్యామిలీని ప్రేమిస్తున్నాం, గుడ్. దేశాన్ని ప్రేమిస్తున్నాం, గుడ్. బట్ వీఆర్ నెగ్లెక్టింగ్ అండ్ ఇగ్నోరింగ్ ద మదర్ ఎర్త్. మన మాతృదేశాలైనటువంటి అమెరికాను, భారతదేశాలను, లేక రష్యాను ప్రేమిస్తూ వీటన్నిటికీ ఆధారమైన భూమిని మాత్రం విస్మరిస్తున్నాం. అందుకే ఎప్పుడు నేను ఒక పాట పాడతాను, అది వినండి. అదే నా దివ్యమైనటువంటి సందేశం. మాత మనసా స్మరామి భూమాత శిరసా నమామి. మాత మనసా స్మరామి భూమాత శిరసా నమామి. పంచభూత సమైక్య స్వరూపిణి
పంచభూత సమైక్య స్వరూపిణి పంచ ప్రాణ ప్రమోద ప్రదాయిని పంచ ప్రాణ ప్రమోద ప్రదాయిని మాతా మనసా స్మరామి ఓ మాతా శిరస నమామి. సకల చరాచర జీవదాయిని సకల చరాచర జీవదాయిని సర్వమానవ ప్రాణప్రదాయిని సర్వమానవ ప్రాణప్రదాయిని విశ్వ విరాజిత తేజోరూపిణి విశ్వ విరాజిత తేజోరూపిణి విశ్వప్రియ విశ్వ ప్రేమానురాగిని మాతా మనసా స్మరామి భూమాతా శిరస నమామి. ఏ మతమైన ఏ కులమైన ఏ మతమైన ఏ కులమైన ఏ ప్రాంతమైన ఏ దేశమైన ఏ ప్రాంతమైన ఏ దేశమైన మనుషులమంతా నీ పిల్లలం మనుషులమంతా నీ పిల్లలం మనుషులమంతా ఒకే కుటుంబం మనుషులమంతా నీ కుటుంబం మాతా మనసా స్మరామి భూమాతా శిరస నమామి. పంచభూత సమైక్య స్వరూపిణి పంచభూత సమైక్య స్వరూపిణి పంచ ప్రాణ ప్రమోద ప్రదాయిని పంచ ప్రాణ ప్రమోద ప్రదాయిని మాతా మనసా స్మరామి ఓ మాతా శిరస నమామి. జ్ఞాన సంపన్నమైనటువంటి ఆ యొక్క స్థితికి రావాలంటే మనిషికి సత్యము, శీలము, పవిత్రత, సమైక్యత అనేటువంటివి నాలుగు పునాది గోడలు. వాటి మీదనే మన యొక్క శీల నిర్మాణం జరగాలి. మన యొక్క జీవన నిర్మాణం అనే జీవిత సంవత్సరానికి ఆ నాలుగు కూడా పునాది గోడలు. సత్యము, శీలము, పవిత్రత, సమైక్యత అనేటువంటివి పునాది గోడలు. ఎంతో అర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు నిజంగా చాలా నాకు ఎంత అభిమానం నేను ఎంత వస్తున్నదంటే ఈ సంవత్సరం ఎందుకు ఈ విధమైన కార్యక్రమం నాకు ఇచ్చినందుకు నా హృదయాన్ని విప్పి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారి యొక్క హృదయాలకి మనస్సుకు అందించేటువంటి అవకాశాన్ని కలగజేశారు. దివ్యమైన ఆశీస్సులు. స్వామివారి చాలా మంది ప్రేక్షకులు లైన్ లో ఉన్నారండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడతారు. చెప్పండి అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడండి. నమస్తే అండి, నేను విజయ గొల్లపూడి, సిడ్నీ, ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నాను. స్వామీజీ చాలా ఆనందంగా ఉందండి. అమృతతుల్యమైన పలుకులు అందిస్తున్నారు. విశ్వంలో శాంతిని వ్యాప్తి చేయటానికి వచ్చిన మానవతామూర్తి మీకు వందనాలండి. ఆశీస్సులు ఉన్నాయి. నేను ఎప్పుడు ఉన్నానమ్మా. ఐఎమ్ వన్ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఎవర్ ఫ్యామిలీ. ఐఎమ్ యువర్ మదర్, ఫాదర్, ఫ్రెండ్, ఎవ్రీథింగ్. అది ఒక సందేహం అనుకున్నారు మీరు, ఇప్పుడు మాటల్లోనే తీర్చేశారు. నేను అనుకుంటున్నది ఏదైతే ఉందంటే భగవంతుడు ఒక్కడే ఎన్నో రూపాలు, కానీ ఎందుకో భేదాలు చాలా చోట్ల. మా దేవుడు ఎక్కువ అంటే మా దేవుడు ఎక్కువ, కానీ పేర్లోనే తేడా, ఒకటే కానీ అని అనుకున్నాను. చాలా దేవుళ్ళు, చాలా మతాలు ఎన్నో ఉంటాయి కదా, మాది ఎక్కువ మా దేవుడు, మళ్ళీ అందులోనే మా కృష్ణుడు అంటే ఎక్కువ, లేకపోతే శివతత్వం ఎక్కువ, ఇలా ఎందుకు అని అనుకుంటా. కానీ మీరు ఇప్పుడు అన్ని చెప్పారు, చాలా బాగా చెప్పారు. చక్కగా మంచి అట్లా ఒక ఉదాహరణ చెబుతాను. మీరు మంచి చక్కగా అందరికి ఉన్నటువంటి సందేహం అది. మండు వేసవికాలం, జాగ్రత్త విను. మండు వేసవికాలం దప్పికైంది. దప్పికేటప్పటికీ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎక్కడి నీళ్ళు దొరుకుతాయని మనం ఏం చేసామంటే ఒక తోట నీళ్లు పెట్టేసేసి
గ్లాసులు పెట్టి అడ్డు పెట్టాం. చలివేంద్రాలుగా ఇండియాలో అయితే చలివేంద్రాలు ఉంటారు. వచ్చారు అందరూ కూడా. ఆ నీళ్లు తాగడానికి దగ్గరికి వచ్చేసారు. నీళ్ళని తీశారు. గ్లాస్ ఉంది, నీళ్లు తీసుకొని తాగట్టు. ఒకడు పానీ పానీ అంటే వచ్చాడు, ఇంకోటి తన్ని తన్ని అంటే వచ్చాడు, ఇంకోటి వాటర్ వాటర్ అంటే వచ్చాడు, ఇంకోటి జలం జలం అంటే వచ్చాడు. అంటే వాళ్ళ భాషల్లో ఏ విధంగా పిలుస్తారో అలా అనుకుంటూ వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత తాకుండా నీళ్లు ఒకరినొకరు తీసుకొని, ఇది పానీ అయితే తన్ని అంటావేంటి, ఇది జలం అయితే నువ్వు వాటర్ అంటావేంటని వేరు వేరు భాషలో పిలుస్తున్నారన్న కోపంతో పోట్లాడుకోవడం మొదలు పెట్టారు. కొట్టుకుంటున్నారు. న్యూక్లియర్ వెపన్స్ తీసి కూడా కొట్టుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు మనం అంతా ఆడండి అసలు ఏమిటి, ఎందుకు పోట్లాడుకుంటా అని ఇంగ్లీష్ ఆయన పిలిచి, వై హావ్ కమ్ హియర్, వాట్ డూ యూ వాంట్ అంటే, ఇట్ ఈస్ వెరీ హాట్, ఐఎమ్ వెరీ థర్స్ట్, ఐ వాంట్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అని అన్నాడు. ఎంబడి ఇదిగో తీసుకో, దిస్ ఈస్ ద వాటర్, యూ డ్రింక్, యూ కెన్ సాటిస్ఫై యువర్ థర్స్ట్ అని వాటర్ తీసి దాంట్లో చేసి ఇచ్చాం. క్యా హోనా క్యూ ఇధర్ ఆయా అని అడిగాం హిందీ ఆయన్ని. గరం హై, బహుత్ గరం హై, ఠండా ఠండా పానీ హోనా అంటే ఇదిగో పానీ తీసుకొని తాగా. అట్లాగే వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళని పిలుస్తూ వాళ్ళకి ఇచ్చాం. అయిన తర్వాత, అయ్యా నీ పానీ ఇదే, నీ వాటర్ ఇదే, నీ తన్ని ఇదే, నీ జలం ఇదే, ఒకటే వాటరు. దాన్ని జలమన్నా పానీ అన్నా తన్ని అన్నా ఏ పేరుతో పిలుచుకున్నా నువ్వు చేయవలసిన పని ఏంటంటే దగ్గరికి వచ్చి తాగి దప్పక తీర్చుకోవాలి. కానీ దగ్గరికి వచ్చి తాగకుండా పోటాడుకుంటున్నారే ఏమిటా ఇది అని అంటే, వాళ్ళు జ్ఞానం తెలుసుకొని బుద్ధి వచ్చి టెంపరేసుకొని హృదయాలు కలుపుకుంటున్న ప్రస్తుతం ప్రపంచంలో పరిస్థితి అట్లా ఉంది. ఒకే దేవుణ్ణి వివిధమైన పేర్లతో పిలుస్తూ వేరువేరు అనుకుంటున్నాం కానీ ఒక్కదాన్ని. అందుకనే మనం ఏకం సత్ విప్రా బహుధా వదంతి. భారతదేశంలో సనాతనమైనటువంటి భారతదేశంలో సనాతన ధర్మంలో అనాది కాలంలో ఉన్న ఋషులు, యోగులు, వాళ్ళు స్పిరిచువల్ సైంటిస్ట్, వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కుంది ఏకం సత్, ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. ఇంటలెక్చువల్స్ కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్స్. ఎక్కడి ఆలోచన ఇచ్చామమ్మా, అందరూ కూడా ఇది గుర్తుంచుకోవాలి. మీరు మీ నమ్మకాన్ని మీరు పెట్టుకోండి, మీ రూపాన్ని, మీ ఇష్టమైన రూపాన్ని పూజించండి, మీ ఇష్టమైన నామాన్ని మీరు జపించండి. కానీ మీ మార్గం మీకు ఎట్లా ఇష్టమో అవతల వాళ్ళకి అది అట్లా వాళ్ళకి ఇష్టం కాబట్టి దాన్ని గౌరవించండి, మీ దాన్ని మీరు ఆచరించి అనుసరించండి. అవునండి, చాలా బాగా చెప్పారు. సమన్వయం చేసుకుంటూ మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసుకోవాలి. థ్యాంక్ యూ అండి విజయ్ గారు. చాలా నమస్తే అండి. థ్యాంక్ యూ. స్వామీజీ చాలా మంది లైన్ లో ఉన్నారండి, మిగతా శిష్యులతో కూడా మాట్లాడండి. హలో అండి, మాట్లాడండి మీరు కూడా. స్వామి, నేను మధుసూదన్ రావు మాట్లాడుతున్నాను స్వామి, నార్త్ కేరళ నుంచి. ఆశీస్సులు. థ్యాంక్స్ స్వామి. థ్యాంక్ యూ స్వామి. ఒక చిన్న క్వశ్చన్ ఉంది స్వామి. మన ఇప్పుడు గురువు అన్నింటిలో చెప్తారు కదా, గురువు అన్నింటిలో ఉన్నాడని మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా గుర్తుపట్టాలి? మళ్ళీ ఒకసారి కరెక్ట్ స్పష్టంగా చెప్పు. గురువు అన్నింటా వ్యాపించి ఉన్నాడు అంటారు కదా, గురువు అంటే అన్ని చోట్ల ప్రతి చోట గురువు ఉంటారు. దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా గుర్తుపట్టగలమని? చక్కటి ప్రశ్న. చాలా మందికి ఉన్న అనుమానం, సందేహం కూడా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ప్రతి చోట కూడా పరమాణం ఉంది కదా, యాటమ్ ఇస్ ఎవ్రీ. ప్రతి పదార్థంలో కూడా మైన్యూటెస్ట్ ఫార్మ్ ఏంటంటే యాటమ్. దాన్ని ఎట్లా మనం ఉన్నదని తెలుసుకుంటామంటే దేర్ ఇస్ ఎ సైంటిఫిక్ వే, దేర్ ఇస్ ఎ సైంటిఫిక్ ప్రాసెస్. దాని ప్రకారం వెళ్తే తెలుసుకుంటాం. అలాగే మన శరీరంలోని బ్లడ్ లో తీసి బ్లడ్ లో ఉన్నటువంటిది ఏమిటని తెలుసుకోవాలనుకున్నాం. కాల్షియం ఎట్లా ఉంది, పొటాషియం ఎంత ఉంది, లేదా గ్లూకోజ్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఎట్లా తెలుసుకోగలం? దేర్ ఇస్ ఏ ప్రొసీజర్, సైంటిఫిక్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ని కనుక మనం ఫాలో అయితే తప్పకుండా తెలుసుకుంటాం. ముందుగా మనం కనుక జ్ఞానం సంపాదించుకున్నట్లయితే, ఆ జ్ఞానం అంటే మనకి థర్డ్ ఐ, మూడవ నేత్రం. అంటే మూడవ నేత్రం అంటే ఏమీ లేదు, జ్ఞాన నేత్రం. మనకిలో ఉన్నటువంటి వెన్నుపూసలో ఉన్నటువంటి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఈ చక్రములు ఏవైతే మనం చెప్పుకుంటూ ఉన్నారో, ఆ చక్రాల్లో పృథ్వీ తత్వం దగ్గర నుంచి మొదలుకొని పంచభూత తత్వాలు మనలో ఉన్నాయి. వాటిని ఎన్లైటింగ్ చేసుకొని చక్కగా ఆ జ్ఞానం అనేది గురు అనుగ్రహం వల్ల కనుక మనకు తెలిసినట్లయితే, అప్పుడు నాలో ఉన్నదే మీలో ఉన్నది, అంతటో ఉన్నదని చెప్పేసి నన్ను ఒక ప్రశ్న వేశారు క్లీవ్లాండ్ లో. అమెరికన్ టీమ్ నన్ను ఇంటర్వ్యూ చేస్తూ,
వీడియోలో కూడా అది వెబ్సైట్ లో కూడా పెట్టాను. స్వామి హూ ఆర్ యూ అన్నాడు. నేను ఆలోచించి చెప్పాను, ఐ ఆమ్ ఐ ఇన్ మై బాడీ, ఐ ఆమ్ ఐ ఇన్ యువర్ బాడీ, ఐ ఆమ్ ఐ ఇన్ హిస్ బాడీ, ఐ ఆమ్ ఐ ఇన్ హర్ బాడీ, I am I in this body, in that body. I am I in every body. I am I the universal body. I am I the universal I. అది యథార్థమైనటువంటి. అది రావాలంటే తొందరగా రాదు. మంచి ఆలోచన. చాలా మందికి ఉంది, ఎంబడి ఏది కూడా తెలియదు కదా మనకి. ఇప్పుడు నీళ్లలో ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిస్తే నీళ్లు వస్తుంది అన్నది తెలుసు. నీళ్లు తీసుకొచ్చి దీంట్లో ఆక్సిజన్ హైడ్రోజన్ ఎక్కడ ఉన్నదంటే కనుక్కోవచ్చు, వేరు చేయొచ్చు. We can divide and we can see oxygen and hydrogen. But we have to follow a scientific method. A scientific method is there, scientific way is there, we have to follow. దీని కూడా అట్లాగే స్పిరిచువాలిటీ అనేది కూడా సైన్స్ ఇది. This is a practical science which makes the man powerful and peaceful. కాబట్టి మనం పూజలకి వాటికి అర్థం తెలుసుకున్నట్లయితే, అంతరార్థం ఉన్నట్లయితే ఎంతో శక్తిని మనం సంపాదన చేస్తూ, మీరు ప్రశ్న వల్ల ఎంతమందికో సందేహాన్ని తీర్చావు. చాలా మంచి పని చేశావు. థ్యాంక్ యూ స్వామి. మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. అనుగ్రహం ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఆశీస్సులు ఉన్నాయి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకరు కూడా ఉన్నారు స్వామీజీ, వారిని కూడా పలకరిద్దాం. హలో అండి, ఎందరో మహానుభావ కార్యక్రమానికి స్వాగతం. హలో హలో, మాట్లాడండి. మీరు లైన్ లో ఉన్నారండి, ఛాన్స్ సేపటి నుంచి మాట్లాడండి. హలో, ఎవరో తెలియట్లేదు స్వామి. 2147243940 నెంబర్ నుంచి ఉన్నారు, చాలా సేపటి నుంచి లైన్ లో ఉన్నారు. మీరు మాట్లాడండి స్వామిజీ, మీతో మాట్లాడడానికి. ఆశీస్సులు ఎప్పుడు ఆశీస్సులు ఉన్నాయి. విజయోస్తు దివ్యోస్తు. I am always with you and I will be with you. You will be happy. నా యొక్క ఇది ఏం మాట్లాడుతున్నా, అందరూ ఏం ప్రశ్నలు ఇస్తున్నారో వింటున్నారు. లైన్ లోనే ఉన్నారు కానీ వారు మాట్లాడటం లేదు స్వామి. స్వామి వారు మీరు చెప్తున్నారు ఇప్పుడు ప్రపంచ శాంతి, ఇది చాలా బాగుంది. ఇప్పుడు దాంట్లో త్రిశూలం గురించి కూడా చెప్పారు కదా. ఇప్పుడు మీరు పూర్ణ కుంభం గురించి, త్రిశూలం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఏంటి అంటే మీరు ఇంకొకటి కూడా చెప్పారు, పంచసూత్రాలు అనుకోండి, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి కానివ్వండి, తర్వాత ఈ సెల్ఫ్ కంట్రోల్ గురించి, వీటి గురించి కూడా చెప్తారా? ఈ పంచసూత్రాల గురించి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అసలు ప్రతి ఒక్క వ్యక్తికి భగవంతుని నమ్మకపోయినా, ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఆత్మవిశ్వాసం ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద బెస్ట్ కాన్ఫిడెన్స్. ప్రతి ఒక్క వ్యక్తికి మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. మనల్ని మనమే డిసిప్లిన్ లో పెట్టుకోవాలి. ఎవరో చెబితే వచ్చేది కాదు. అమ్మ నాన్న చెబితేనో, గురువు చెబితేనో, లేకపోతే ఇంకొక పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళు చెబితేనో, లేకపోతే ఇంకెవరైనా గోత్ర వారు చెబితేనో కాదు. వీ హ్యావ్ టు పుట్ అవర్ సెల్ఫ్ ఇన్ సెల్ఫ్ డిసిప్లిన్ వే. మనల్ని మనం ఒక సెల్ఫ్ డిసిప్లిన్ లో పెట్టుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే ఏమొస్తుంది? ఇక పిల్లల దగ్గర నుంచి కూడా అమెరికాలో, ఇప్పుడు ఇండియాలో కూడా అడుగుతున్నారు, మాకేంటి లాభం అని. అవును, వాళ్ళకి లాభం లేకపోతే వాళ్ళు ఏం చేయాలి? కరెక్ట్ అది చెప్పాలి వాళ్ళకి. దీనివల్ల ఏమొస్తుందంటే సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉంటే సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏదైనా సుఖం వస్తే పొంగిపోం, ఏదైనా కష్టం వస్తే కుంగిపోం. ఆ విధమైనటువంటి ఆ స్థాయికి మనకి మానసికంగా వస్తుంది సెల్ఫ్ కంట్రోల్. ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉండి సెల్ఫ్ కంట్రోల్ వస్తుందో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఆత్మ సంతృప్తి వస్తుంది. అంటే మనం ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉండి ఎటువంటి మన చుట్టూ అంతా కూడా అశాంతి ఉన్నా, మన చుట్టూ అంతా కూడా ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా, మనం మాత్రం ఏమీ లేకుండా అభయంగా ప్రశాంతంగా ఉంటాం. చిన్న ఉదాహరణ, ఒక డాక్టర్ ఉన్నాడు హాస్పిటల్లో. డాక్టర్ ఆ రూముల్లో, ప్రతి రూముల్లో కూడా అద్భుతమైన పద్ధతుల్లో కేకలు వేసుకుంటూ, లేకపోతే బాధపడుతూ, రకరకాల వ్యాధులతో ఉన్న వాళ్ళంతా ఉంటారు. వాళ్ళంతా బాధపడుతుంటారు. ఆ బాధపడుతున్న వాళ్ళ మధ్య బాధపడకుండా ఉండేవాడు ఎవడంటే డాక్టర్. వాళ్ళ విపరీతంగా మనసులో వేదన పడుతుంటారు, కుంగిపోతుంటారు. కానీ ఈయన కుంగిపోడు, కానీ డాక్టర్ ఎక్కువగా ఆలోచించేది.
ఎక్కువగా ఆలోచిస్తున్నది డాక్టరే. ఆలోచించి వాళ్ళ బాధలను విముక్తం చేస్తున్నాడు, వాళ్ళ బాధలు తొలగిస్తున్నాడు, అనారోగ్యాన్ని తొలగిస్తున్నాడు, ఆరోగ్యాన్ని కలగజేస్తున్నాడు. అతనే కనుక ఆ అశాంతిని తనలోకి ఎక్కించుకుంటే, ఆ బాధల్ని తన మనసులో ఎక్కించుకుంటే తను కూడా బాధపడుతూ కూర్చుంటాడు, కానీ బాధని తొలగించలేడు. కాబట్టి అటువంటి స్థితి రావాలంటే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మొదలు కావాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉండి సెల్ఫ్ కంట్రోల్ తీసుకొచ్చి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు మనం సెల్ఫ్ సాక్రిఫైస్ చేయక్కర్లా, సెల్ఫ్ సాక్రిఫైస్ అయిపోతుంది. సెల్ఫ్ సాక్రిఫైస్ చేయడం అంటే మనం త్యాగం చేయడం కాదు, ప్రేమ పెంచుకుంటే అదే సాక్రిఫైస్. చాలా ఇది ప్రాక్టికల్ గా మనం ఎంత చేయాలో చెప్పేది. ఇది పుస్తకాలు చదివి పుస్తకాల నుంచి పుస్తకాలుగా మార్చేది కాదు. అనుభవంలో వాళ్ళలో పిల్లల నుంచి మనం తీసుకొచ్చినట్లయితే ఒక యుద్ధంలో కనుక ఎంత భయంకరమైన వాతావరణం ఉన్నప్పుడు కూడా ఆ సైనికుడు ఎట్లాగైతే స్థిరంగా ధైర్యంగా ఉండి ముందుకు దూసుకుపోతుంటాడో, తన పట్టణం వాళ్ళు పడిపోతున్నా కూడా పట్టించుకోకుండా ముందుకే ఎట్లయితే పోతాడో, అలాగా మనం ఈ పట్టించుకోకుండా పోవాలంటే వాడికి కరుణ లేక కాదు, ప్రేమ లేక కాదు, ఆ పడిపోతున్న వాళ్ళ పట్ల వాళ్ళకి దయా దాక్షిణ్యాలు లేక కాదు, తన డ్యూటీ, తన కర్తవ్యం ఏదైతే ఉందో పైన ఇచ్చిన ఆర్డర్ని పాటించుకుంటూ ముందుకు పోవటమే విధమైనటువంటిది మనం పిల్లలకి నేర్పాలి. ఈనాడు పిల్లలు ఒక చిన్న సంఘటన జరిగితేనే, ఎవరన్నా ఏదైనా అంటేనే తట్టుకోలేకపోతున్నారు. చాలా మంది సూసైడ్ తత్వం కూడా పెంచుకుంటున్నారంటే దీనికి కారణం మనం సరిగా వాళ్ళని తీర్చిదిద్దకపోవటం. చక్కటి ప్రశ్న వేసాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. హలో హలో చెప్పమ్మా. అది ఇప్పుడు అంటే చెప్తే ఇప్పుడు మీరు దేహమే దేవాలయం అని కూడా చెప్తూ ఉంటారు కదా. అంటే మన భగవంతుడు అనేవాడు ఎక్కడో లేడు, మనలోనే మనకుంటాడు అనేది చెప్తుంటాడు. ఒకటి మీరేమంటారంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని చెప్తుంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనసే దేవాలయం అంటారు కదా, అది దేహమే దేవాలయం అని చెప్తూ ఉంటారు కదా, దాని గురించి కొంచెం వివరిస్తారు. అది చెప్పబోయే ముందు నేను ఎప్పుడు పాడేటువంటి ఒక పాట వినిపించి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా తప్పకుండా. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. పంచభూతముల సమ్మిశ్రితం, పంచభూతముల సమ్మిశ్రితం, పంచప్రాణముల సమ్మోహనం, పంచప్రాణముల సమ్మోహనం. భువిపై నడచే దేవాలయం, భువిపై నడచే దేవాలయం. అద్భుతములలో పరమాద్భుతం, అద్భుతములలో పరమాద్భుతం. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. నవద్వారముల నవ్యభవనము, నవద్వారముల నవ్యభవనము. సప్తధాతువుల సమ్మేళనం, సప్తధాతువుల సమ్మేళనం. ఇలలో మనకిది ధర్మ సాధనం, ఇలలో మనకిది ధర్మ సాధనం. భగవానుడొసగిన దివ్యవరం. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. దీని ఎసెన్స్ అంతా ఇదే. దీని ఈ పాట యొక్క అర్థము, అంతరార్థము, పరమార్థం, విశేషార్థం, యోగార్థం ఏదైతే ఉందో అదే నా సందేశం. అదే సనాతనం యొక్క మొట్టమొదటి ప్రొక్లమేషన్. దేహో దేవాలయ ప్రోక్త. దేహం ఈ దేవాలయం సనాతనం ప్రకటిస్తే మనం దాన్ని విస్మరించి వెళ్తున్నాం. దేహం దేవాలయం,
హృదయం దైవపీఠం, పంచభూతముల సమ్మిశ్రితం. స్వామి వారు ఎవరో పిలుస్తున్నారంటే ఎవరో హలో అండి, మీ ఒక్క నిమిషం చెప్పండి. నమస్కారం అండి, నేను రవి కొల్లిని మాట్లాడుతున్నాను డాలస్ నుంచి. స్వామి నమస్కారం. స్వామి ఎప్పుడు రవి స్వామి మీరు ఎప్పుడు సనాతన ధర్మం అని చెప్తా ఉంటారు స్వామి. హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి తేడా ఏంటి స్వామి? రెండు ఒకటే. సనాతన ధర్మానికి మనం హిందూ ధర్మాన్ని పేరు మార్చుకున్నారు. రెండు ఒకటే. ఓకే స్వామి. రెండిటికి తేడా ఏమి లేదు. అలాగే స్వామి. ఆశీస్సులు ఎప్పుడు నేను ఉన్నాను అంటారు. ఈ పంచభూతముల యొక్క సమ్మిశ్రితం మన యొక్క దేహం. ఈ దేహము పృథ్వీ, ఆప, తేజో, వాయువు, ఆకాశ సమ్మిశ్రితంగా ఉంది. వాటి మధ్య ఉన్నటువంటి ఆ నిష్పత్తి కనుక సక్రమంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. పంచభూత సమైక్యమే కాక పంచ ప్రాణాలు దాంట్లో ఉన్నాయి. పంచభూప్రాణాలు ఉన్నాయి, మహాప్రాణం ఉంది. మొత్తం 11. ఇవే ఏకాశి రుద్రులు. మన యొక్క శరీరంలో విభిన్నమైన పనులు చేయడానికి, వేర్వేరు కార్యక్రమాలు చేయడానికి ఒకే మహాప్రాణం 11 రూపాలు చెంది 11 రకములైన పనులు చేస్తున్నది. మనం కనుక అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వీ వండర్. ఈ దేశం భూమి మీద సంచరిస్తున్నటువంటి దేవాలయము, మొబైల్ టెంపుల్. బాడీ ఇస్ ద మొబైల్ టెంపుల్. ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ ఇస్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్స్. అద్భుతాల కల్లా మహాద్భుతం ఏంటంటే దేహమే. దేహాన్ని కనుక లోపల ఉన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ప్రతి ఒక్క అవయవాన్ని కూడా ఆలోచన చేస్తే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆశ్చర్యం, మహాద్భుతమైన ఆశ్చర్యం కలుగుతుంది. నవద్వారముల నవ్య భవనము, 9 ద్వారాలు ఉన్నాయి. ఆ 9 ద్వారాలు నేను చెప్పక్కర్ అందరూ తెలిసినటువంటిది. నవద్వారాలే కాకుండా తలకాయ మీద సహస్రాల ద్వారం ఉంది. చిన్నప్పుడు పిల్లలకి ఎముక కూడా లేకుండా చర్మమే ఉండి కదులుతూ ఉంటుంది. అంతేకాక తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మనకు తల్లికి సంబంధం నాభి నుంచి ఉంటుంది. నాభి దగ్గర కూడా ద్వారం ఉంది. 11. మనిషి ప్రాణం పోయేటప్పుడు ఈ 11 ద్వారాల నుంచి ఏదో ఒక ద్వారం నుంచి పోతుంది. మామూలు వాళ్ళకి నవద్వారాల నుంచి పోతుంది. యోగులు సిద్ధ పురుషులైనటువంటి వాళ్ళకి బ్రహ్మరంధ్రం గుండా గాని నాభి ద్వారా గాని ప్రాణం బయటికి వెళ్ళిపోయి అనంతమైన విశ్వంలో కలుస్తుంది. నవద్వారముల నవ్యభవనము, 7 ధాతువుల సమ్మేళనం. ఇదే జాగ్రత్తగా వినాలి. మన యొక్క శరీరం భౌతికమైన శరీరం, పాంచభౌతికమైన శరీరం ఈ 7 ధాతువులతో నిర్మించబడింది. 7 ధాతువులు అంటే మినరల్స్ కాదు. ఎముక ఎముక లోపల మధ్య మేరో, బోన్ మేరో, బోన్ మీద ఉన్నటువంటి ఫ్లెష్, మాంసం మీద ఉన్నటువంటి చర్మము, రక్తము, ఈ సెరిబ్రల్ ఫ్లూయిడ్ అంటారు, మానసిక పదార్థం, తర్వాత వీర్యము. ఈ 7 సప్తధాతువులు. ఈ 7 ధాతువులతో ఈ శరీరం నిర్మించబడింది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 7 ధాతువులు ఆరోగ్యంగా ఉంటే, 7 ధాతువులు శక్తివంతంగా ఉంటే అప్పుడు శరీరం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటాడు. చూడండి, మరి ఇప్పుడు కాదు ఆలోచన చేసింది. పురాతనమైన కాలంలో, అతి ప్రాచీన కాలంలో ఋషులైన వాళ్ళు, స్పిరిచువల్ సైంటిస్ట్ ఈ శరీరాన్ని గురించి ఆలోచన చేశారు. ఈ శరీరం లోపల ఏమేమున్నదో ఆలోచన చేశారు. మనకు కూడా ఈనాటికి సైంటిస్ట్ కనుక్కొని చక్రాలు కూడా కనుక్కున్నారు వాళ్ళు, గ్రంథులు కూడా కనుక్కున్నారు వాళ్ళు, గ్రంథుల లోపల ఉన్న శక్తులు కూడా కనుక్కున్నారు. మన శరీరంలోనే ఈ పంచభూతాలకి స్థానం ఉంది. మూలాధారం పృథ్వీ స్థానము, మూలాధారం పైన స్వాధిష్టానం జలస్థానము, దానికి పైన నాభి దగ్గర ఉన్నటువంటిది మణిపూరం అనేటువంటిది అగ్నిస్థానము, ఈ హృదయం దగ్గర ఉన్నటువంటిది శ్వాసకోశాల దగ్గర ఉన్నటువంటి మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత చక్రం అనేటువంటిది అది వాయుస్థానము, దానికి పైన ఉన్నటువంటి విశుద్ధి అనేటువంటిది. హలో హలో అండి, చెప్పండి. హలో, నమస్కారం స్వామి, శ్రీకాంత్ మాట్లాడుతున్నాను స్వామి. చెప్పు. నమస్కారం సార్. ఎప్పుడు మీ కనెక్షన్ లో ఉండాలంటే మధ్య కట్ అవుతున్నది ఎందుకో. హలో, నమస్కారం స్వామి. మధ్య కట్ అవుతున్నది, మాట్లాడండి.
ఎప్పుడు మీ కనెక్షన్ లో ఉండాలంటే మేము ఏం చేయాలి స్వామి భక్తులు? ఎప్పుడు నా కనెక్షన్ లో ఉండాలంటే భౌతికంగా కనెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ యొక్క ఒక వ్యక్తి దగ్గర నుంచి, ఒక మహాత్ముడి దగ్గర నుంచి, ఒక యోగి దగ్గర నుంచి 3 రకాల కిరణాలు వస్తుంటాయి. స్థూల కిరణము, సూక్ష్మ కిరణము, కారణ కిరణాలు. వాళ్ళ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అది ఆరా. ప్రతి ఒక్క వ్యక్తి చుట్టూ కూడా ఆరా ఉంటుంది. వాళ్ళ యొక్క శక్తిని బట్టి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క పదార్థం కూడా మ్యాగ్నెటే. వాళ్ళ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. యోగులైన వాళ్ళు వాళ్ళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని పెంచుకొని వాళ్ళ నుంచి 3 రకాల మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. స్థూల మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సూక్ష్మ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కారణ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మహాకారణం ఉంటుంది. అది అక్కర్లా. మీరు కనుక మానసికంగా వాళ్ళ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యేటువంటిది కనుక కనుక్కున్నట్లయితే కనెక్షన్ ఉంటుంది. ఈ ఇంటర్నెట్ లో ప్రవేశించడానికి పాస్వర్డ్ ఎట్లా అవసరమో, నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి రావడానికి నేను అందరికీ చెప్పినటువంటిదే ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. అది మానసికంగా కనుక అర్థం చేసుకున్నట్లయితే, ఛానల్ చేసుకున్నట్లయితే, యూ కెన్ ఎంటర్ ఇన్ టు మై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ యూ కెన్ బి చార్జ్ అండ్ యూ కెన్ బికమ్ పవర్ఫుల్. ఆఫీసులు ఎప్పుడు ఉన్నాయి. నమస్కారం స్వామి. విశుద్ధి అయినటువంటిది ఇచ్చాను. విశుద్ధి అయినటువంటిది ఏమన్నా అది ఆకాశతత్వానికి, ఈ పంచభూతాలకి ఈ 5 ఉన్నాయి. ఆ తర్వాత వీటి మీద మన ఆధిపత్యం సంపాదించినట్లయితే ఈ 2 నేత్రాల, బురుగుడి దగ్గర నేత్రాల మధ్య ఉన్నటువంటి ఆజ్ఞా చక్రం అనేటువంటిది వస్తే అప్పుడు కమాండింగ్ పవర్ వస్తుంది. దాని పైన ఉన్నటువంటి జ్ఞాన నేత్రము, జ్ఞాన చక్రం అనేటువంటిది ఉంది. జ్ఞానం కలిగితే మన మనస్సులో ఉన్నటువంటి సహస్రదళ పద్మం ఇచ్చుకొని, దానిలో ఉన్న అష్టదళ పద్మం ఇచ్చుకొని, దానిలో ఉన్నటువంటి శివశక్తి స్వరూపమైనటువంటి ఆ దివ్య తేజస్సు ఏదైతే ఉందో అది పెరిగి శివశక్తులు కలిసిపోయి ఆ 2 కలిసి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండలని మన మూలాధారం నుంచి పైదాకా వచ్చి మనం సుబ్రహ్మణ్య స్వరూపంగా, తేజో స్వరూపంగా మారుతాము. అది యోగుల యొక్క సనాతనమైన ఋషుల యొక్క మన శరీరాన్ని గురించి వాళ్ళు ఎంత ఆలోచన చేశారో అర్థం చేసుకుంటే ఆరోగ్యం ఎట్లా వస్తుంది. ఒక్కొక్క గ్రంథి దగ్గర మనస్సు ఫోకస్ చేస్తే ఏ వ్యాధి నయమవుతుంది, ఏ వ్యాధిని నయం చేయడానికి ఎక్కడ ఏం చేయాలి అనే దాన్ని మన శరీరంలో 12 కేంద్రాలు ఉంటే, శక్తి కేంద్రాలు ఉంటే 12 శక్తి కేంద్రాల మీద మానసికంగా కానీ శారీరకంగా కానీ ప్రజలుగా తీసుకొస్తే అద్భుతాలు చేయవచ్చని నిరూపించినటువంటి వాళ్ళు సనాతనమైన ఆర్యులు, ప్రాతస్మరణీయులు. వాళ్ళకి పొద్దున్నే నిద్రలేవంగానే నమస్కారం చేయవలసిన అవసరం ఉంది. ప్రపంచం అంతా ఒక్క భారతదేశం కాదు, యావత్ ప్రపంచం రుణపడి ఉంది వాళ్ళకి. అది సనాధర్మం యొక్క గొప్పతనం. సనాధర్మం ఎవరిని వదిలిపెట్టగా అందరినీ దగ్గర తీసుకుని హృదయాన్ని కట్టుకొని అందరికీ ప్రేమతత్వాన్ని పెంచి, అందరికీ శక్తిని పెంచి, అందరినీ శక్తివంతం చేయడానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒకే కుటుంబంగా మార్చడానికి ప్రయత్నం చేసినటువంటిది సనాతన ధర్మం. ఆర్య ఋషులు, వాళ్ళకి వందనాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వామి, చాలా మంది మళ్ళీ వచ్చే వారం కూడా మీరు రావాలి అని అడుగుతున్నారు. వారికి మరి ఏం చెప్తారు? ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఈ విధంగా ఇంతమందితో నేను హృదయం మనసు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ రేడియో సంస్థకి నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. ఎప్పుడు విజయోస్తు దిగ్విజయోస్తు. మీ అందరికీ ఇదంతా ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఐ వాజ్ విత్ యూ, ఐ ఆమ్ విత్ యూ అండ్ ఐ విల్ బి విత్ యూ. ఐఎమ్ వన్ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, అవర్ ఫ్యామిలీ. వీ బిలాంగ్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ. స్వామీజీ హలో, చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా రండి స్వామీజీ, మళ్ళీ ఇదే టైంకి. హలో, నెక్స్ట్ వీక్ అట్లాగే. ఓకే, అదే రిక్వెస్ట్ చేద్దామని ఫోన్ చేశాను. ఉంటాను స్వామి. థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామీజీ. మీ పాదాలకు మరొకసారి అభివందనాలు. వీలైతే వచ్చే వారం కూడా మా అందరికి వచ్చి మీ దివ్యమైన సందేశం ఇవ్వాలని కోరుకుంటూ, మరి మీరు నా ఎందరో మహానుభావుల కార్యక్రమాలకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరోసారి సందేశం ఇది. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హ్యూమానిటీ ఈజ్ అవర్ లైఫ్. కాబట్టి సనాతన యొక్క లక్ష్యం చేయాన్ని మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. ప్రపంచాన్ని ప్రశాంతరంగా మార్చుకుందాం. ఇటువంటి మంచి కార్యక్రమాలను అందిస్తున్నటువంటి ఈ సంస్థలు లాంటి, ఈ రేడియో సంస్థ లాంటి సంస్థలకి మీ అందరూ కూడా మంచి సహకారాన్ని అందజేయాలి. మీ యొక్క కృషి ఎంతో ప్రశంసనీయము. మీకు దివ్యమైన ఆశీస్సులు.
చాలా ధన్యవాదాలు స్వామి. మరి ఈనాటి స్వామివారి ఆశీస్సులు ప్రవచనాలు అందుకున్నారు కదండి. మళ్ళీ వచ్చే వారం మంగళవారం ఆపాట మధురం అంటూ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ ఆర్జే జయశ్రీ, న్యూయార్క్ నుంచి.